ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా ఇంట్లో పని మనిషిలా వచ్చావు, మా ఇంటి మనిషి అయ్యావు. మాలో ఒకరిగా ఉంటూ మా ఇంటి గౌరవాన్ని కాపాడటానికి నీ వంతు నువ్వు కష్టపడ్డావు. నీ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మందారం. మా అన్నయ్యని గెలిపించే ప్రయత్నంలో నీ ప్రాణాలు వదిలేశావు. నీ రుణం తీర్చుకుందామనుకున్నా నువ్వు ప్రాణాలతో లేవు. నీ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క మీద కోపంతో వెళ్లిపోయిన రాజుకి అక్క ప్రెగ్నెంట్ అని తెలిస్తే మళ్ళీ ఇంటికొస్తాడు. అక్క మీదున్న కోపమంతా తొలగిపోతుంది. మళ్ళీ అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. నన్ను, నా లైఫ్ని సేవ్ చేసిన రాజు, రూపక్క ఇలా విడిపోవడం నాకు నచ్చలేదు. వాళ్ళని నేనే కలుపుతాను. కాల్ లిఫ్ట్ చేయి రాజు. ఒరే ఫోన్ వస్తే ల్యాప్ పెట్టరా. హలో హలో రాజు, నేను అప్పలనాయుడిని మాట్లాడుతున్నానమ్మా. రాజు లేడా అప్పలనాయుడు గారు? ఉన్నాడు. కుదిరితే రాజుకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఒరే అయ్యా, పింకీ ఫోన్ చేస్తున్నదిరా. మాట్లాడే పొజిషన్లో లేడమ్మా. పోనీ స్పీకర్ ఆన్ చేయండి. అలాగేనమ్మా. మాట్లాడండమ్మా. అదేంటి రాజు, నాతో కూడా మాట్లాడట్లేదు? నాకే కష్టం వచ్చినా నువ్వు తీరుస్తానని చెప్పావు కదా. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, తీరుస్తావా రాజు? మా అక్క రూప ప్రెగ్నెంట్ అయింది రాజు. ఒరే అయ్యా, మాట్లాడరా. ఇలాంటి వార్తను ఇలా చెప్పుకోవాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు రాజు. ఇలాంటి టైంలో అక్క పక్కన ఈ ప్రపంచం మొత్తం ఉన్నా కలగని ఫీలింగ్ నువ్వుంటే కలుగుతుంది రాజు. త్వరగా బయలుదేరి రా రాజు. ఒరే అయ్యా, ఇంకా ఆలోచిస్తావేట్రా, పదరా వెళ్దాము. నాయనా రాజు, నా మాటి నీళ్ళొద్దనరా, పదరా నాయనా. పోనీ రూప వల్లే చనిపోయిందనుకున్న మందారమే రూప కడుపులో ప్రాణం పోసుకుంటుందనుకో రాజు.
అవునరయ్యా, మీరు ఈడిపోవటం నచ్చని మందారం మిమ్మల్ని ఇలా కలపడం కోసమే ప్రాణం పోసుకున్నట్టున్నది. ఇంకేం మాట్లాడకుండా లేరా వెళ్దాము. లే బావా, ఇంతమంది చెప్తుంటే వినిపించుకోవే. లే పద. మందారం ప్లేస్లో రేపు నేనున్నా మీరున్నా కూడా ఇలాగే చంపదని గ్యారంటీ ఏంటమ్మా? ముఖ్యంగా రూపా, నీ అవసరం అస్సలు లేదు. మమ్మీ, మన మీద ఎలాంటి అనుమానం రాకుండా మందరాన్ని లేపేశాం. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాం. చనిపోయిన మందరం లేచొస్తే తప్ప మన గురించి తెలిసే సమస్య లేదు. అది సరే దీపక్, నీకు పెళ్ళాం చచ్చింది, రూపని మొగుడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక మీ ఇద్దరినీ కలపడం ఈజీ అనుకుంటే మధ్యలో రూప ప్రెగ్నెంట్ అవ్వడం ఏంట్రా? మమ్మీ, చెట్టంత మనిషిని చంపి దండేశాం. పిండాన్ని చంపడం ఒక లెక్క మమ్మీ. మన సమస్య పిండం కాదు, ఆ రాజుగాడు మళ్ళీ తిరిగి రావడం. వాడు గనక ఇదే రోషంతో ఇక్కడికి రాకుండా ఉండిపోయాడంటే మాత్రం రూప నాదే మమ్మీ. ఇప్పుడొచ్చి కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయి మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తారో అనుకుంటున్నారా? అదంతా ఇక మీదట ఏం జరగదు. అదేంటి విజయ, మీ గోరు అలాగంటారు? అయినా వాడు కోపం చూపించింది మీ కోడలు గురించే కదా. మందారం చనిపోయిన దానికి మేమెంత మానసికంగా కుంగిపోయాం. మరి మీ కోడలైనా కనీసం మీ కళ్ళలో ఆ బాధ అయినా కనిపించట్లేదు. మీ తరపున రాజు కొట్లాడాడు అనుకుని ఓసారి లోనికి పోనివ్వండి. మా రాజు చేసింది తప్పే. అందుకు మా కుటుంబం అంతా అమ్మాయి గోరి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకుంటాం. అయినా అమ్మాయి గోరు క్షమించకపోతే మళ్ళీ గడప తొక్కం. అయినా వీళ్ళని అడగడం ఏంటి ముత్యాలు? ఈ ఇంట్లో ఉన్నది రాజు భార్య. ఆ ఇంట్లోకి వెళ్లే హక్కు రాజుకుంది. రాజు, నువ్వు వెళ్ళి రూపతో మాట్లాడు. పదరయ్యా. అత్తయ్య, ఈరోజు ఉదయం వరకు అంతా మీరు చెప్పినట్టే ఉండేది, కానీ ఇప్పుడు కాదు. రూప రాజు మొహం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. ఆ మాట ఆ అమ్మాయి గురి చెప్తే మేము వెళ్ళిపోతాం. రారా అయ్యా, వెళ్దాం. పదండి పదండి. తప్పుకో. మర్యాదగా బయటకు వెళ్ళండి, లేదంటే తన్ని తరిమేయాల్సి వస్తుంది. అయ్యో! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.